నీలాలో ఇవ్వాలనుకుంటున్నా. సో ఇది ఇప్పటి కోరిక కాదు, నేను ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ కోరుకున్న కోరిక. సో అప్పుడే ఇవ్వాల్సింది, నేను ఇవ్వలేదు భయపడి. ఇంకా ఫైనల్గా ఆ డే వచ్చేసింది. నేను ఎప్పటి నుంచో తిరుపతికి రావాలి అనుకుంటున్నా, కానీ ఫైనల్గా రీచ్ అయిపోయిన తిరుపతిలో. సో వచ్చేసా. నాకు తలనీలాలు ఇస్తున్నప్పుడు నేను ముందు చాలా టెన్షన్గా ఉండే, అమ్మో ఇస్తున్నప్పుడు ఏడుస్తానేమో అలా అని. బట్ నాకు ఇచ్చే ముందు అసలు 1 డ్రాప్ కూడా రాలే. అండ్ నేను హ్యాపీగా ఇచ్చే ముందు వరకు నాకు టెన్షన్ అనిపించుండే, ఎలా ఉంటానో నేను గుండెలో ఎలా ఉంటా అలా అని. బట్ నాకు ఇచ్చాక అసలు ఏం అనిపించలే, ఏం రిగ్రెట్గా ఫీల్ కాలే. అండ్ నేను హ్యాపీగా ఇద్దామన్న హ్యాపీనెస్తోనే వచ్చా. సో హ్యాపీగానే ఇచ్చేసా. ఇచ్చినా కూడా నేను అసలు కొంచెం అలా అని. బట్ నాకు ఇచ్చాక అసలు ఏం అనిపించలే, ఏం రిగ్రెట్గా ఫీల్ కాలే. అండ్ నేను హ్యాపీగా ఇద్దామన్న హ్యాపీనెస్తోనే వచ్చా. సో హ్యాపీగానే ఇచ్చేసా. ఇచ్చినా కూడా నేను అసలు కొంచెం కూడా హెయిర్ ఉన్నా లేకున్నా నాకు అంత డిఫరెన్స్ ఏం అనిపించలే. నేను హెయిర్ ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నానో హెయిర్ లేకున్నా కూడా అలానే ఉండే. అండ్ బయట చాలామంది చెప్తున్నారు ఆడవాళ్ళు హెయిర్ ఇవ్వకూడదు, హెయిర్ ఇవ్వద్దు, 3 కత్తెలు 5 కత్తెలు ఇస్తే సరిపోతుంది అని చెప్తున్నారు. బట్ నేను అది తీసుకోలేకపోతున్నా. నేను ఎంత అనుకున్నా అలా నాకు నేను ఒక మాట ఇచ్చిన కన్నయ్యకి, ఇట్లా నా హెయిర్ ఇస్తా అని చెప్పి. కన్నయ్యకి ఇచ్చిన మాట నేను తప్పాలనుకోలే. సో నా హెయిరే కదా మళ్ళీ 3 monthsలో రీగ్రోత్ అవుతాయని. సో నేను ఫైనల్గా ఆ డేట్ చేసి కన్నయ్యకు నా తలనీలాలు ఇచ్చేసా. నాకు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది ఫైనల్గా.